ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంత ఘనంగా నిర్వహించడం, ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అదేవిధంగా ఆ కమిటీ కానీ థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంత ఘనంగా నిర్వహించడం, ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అదేవిధంగా ఆ కమిటీ కానీ శ్రీకాంత్ కానీ సుమా కానీ వాళ్ళ కమిటీ అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయితే ఈ సందర్భంలో ఒక 2-3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం కానీ, ప్రపంచం మొత్తం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో తెలుగువారిని ఏకం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా తెలుగువారు ధైర్యంగా నేను తెలుగువాడిని అని అటు గతంలో మద్రాసీలుగా మనల్ని ఢిల్లీలో చూస్తూ ఉంటే తెలుగువారు కూడా కాలరెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈరోజు ఈ వేదిక పైన నాలాంటి రాజకీయాల్లో చిన్నప్పుడే వచ్చినటువంటి వ్యక్తిగా అప్పలనాయుడు లాంటి సామాన్యమైనటువంటి కార్యకర్త ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ వేదికపై నుంచి మాట్లాడడం కానీ, ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు రాజకీయంగా పెట్టినటువంటి భిక్ష అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, నటనా జీవితంలో ఎన్టీ రామారావు గారంటే ఒక రాముడో కృష్ణుడో కనపడతాడు. మనము దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేకపోయినా దేవుని స్వరూపం మనం ఒకసారి మనసులో పెట్టుకుంటే అది నందమూరి తారక రామారావు గారి రూపంలో కనపడుతుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి నుంచి, సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి నటనలో కీర్తించబడి, అదేవిధంగా రాజకీయాల్లో ఆయన భారతదేశ చరిత్రలోనే 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి, భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన రాజకీయాలు ఆ రోజు చాలామంది మాట్లాడారు. రాజకీయాలు మరి నాటకాలు వేసేవాడికి ఏం తెలుస్తుందని ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి 2 రూపాయల కియో బిల్లం కానీ, పక్కా గృహాలు కానీ, మరి ఏ కార్యక్రమం సంక్షేమం ఆ రోజు పెట్టాడో ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు దాకా కొనసాగిస్తున్నారంటే ఆయన ముందు చూపు మనకు అర్థమవుతుంది. అటువంటి స్ఫూర్తి ఈరోజు తెలుగు వారందరికీ కూడా మనకిచ్చారు. ఎక్కువసేపు, ఎందుకంటే చాలాసేపు నేను మాట్లాడకపోయినా అటువంటి వ్యక్తి గురించి ఒకసారి మనం స్మరణ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ వేదిక పైన నిలబడి మాట్లాడేటువంటి నాలాంటి వాళ్ళు ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ రోజు సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. జన్జీ అని కానీ, మరి భారతదేశంలో కొత్తగా కూడా యువతలో ఒక నిస్పృహ ఉంది అనేటువంటి విషయాలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో 44 సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీ పెట్టి ఆ రోజు దాదాపు 45-50% యువకులకు, చదువుకున్న వాళ్ళకి ఆ రోజు శాసనసభ్యులుగా
అవకాశం కల్పించినటువంటి భగవంతుడు ఈరోజు ఎన్టీ రామారావు గారు అని చెప్పే సందర్భంగా కూడా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. అవే కాదు, ఆ తర్వాత కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన తర్వాత ఈ పార్టీని సక్రమంగా సరైన రీతిలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరి ఆనాడు ఎన్టీ రామారావు గారి వారసత్వంగా ఆ రోజు ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు అమరావతి కావచ్చు, గతంలో హైదరాబాద్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు రాబోయే యువకులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన కుమారుడు ఈరోజు లోకేష్ బాబు గారు కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయంగా మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా కాకుండా మొన్న 2019-24 మధ్య ఆనాడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను ధైర్యంగా రోడ్డు పైన నిలబెట్టి ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు దాదాపు 90 నియోజకవర్గాలకు పైన దాదాపు 3300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇతను కూడా నిలబడగలడు, నేను చేసి చూపిస్తాననేటువంటి వ్యక్తిగా రేపు రాబోయే భవిష్యత్ నాయకుడిగా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మనందరికీ కూడా ఇదే తెలుగుదేశం పార్టీ అజరామంగా రాబోయే భవిష్యత్తులో ఎంతోమంది తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు మనం ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉంది. రాష్ట్రంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో, ఈరోజు మేము ఆస్ట్రేలియాకి వచ్చాం, చాలామంది ఇక్కడే కాదు మొత్తం ప్రపంచం మొత్తం కూడా కీర్తి నందమూరి తారక రామారావు గారి మహానాడు ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారంటే ఇదే విధంగా భవిష్యత్తులో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలా. అక్కడ మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు, వాటికి తోడ్పాటు అందించేటువంటి కార్యక్రమాలను కూడా మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను పిలిచి, నాకు కూడా వీసా రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. నేను ఆఖరి దాకా కూడా వస్తానో రానో కూడా తెలియదు. ఎందుకంటే 2019-24 మధ్యలో దాదాపు 33 కేసులు నా పైన ఉన్నాయి. ఈ దేశంలో మనకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తే కానీ వీసా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆఖరి నిమిషం దాకా వీసా వస్తుందో రాదో అంటే నేను ఎప్పుడూ బయట దేశానికి ఎక్కడా కూడా ఈ మహానాడు కార్యక్రమాలకు నేను రాలా. ఇక్కడ సుమంత్ కానీ అదేవిధంగా మీ అధ్యక్షుడు శ్రీకాంత్ కానీ వీళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేసి నువ్వు ఖచ్చితంగా రావాలంటే, అందుకే కూడా 4 సార్లు రిజెక్ట్ అయితే కూడా తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం, ఆ మహానుభావుడి కార్యక్రమాన్ని మీతో కలిసి పాలు పంచుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి మాట్లాడి కలిసేటువంటి అవకాశం కలిగించినటువంటి తెలుగుదేశం పార్టీకి మరొక్కసారి మనస్ఫూర్తిగా కూడా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్టే బ్యాక్ అండి. మీ చేతుల మీదుగా కొన్ని మొమెంటోస్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. కళాద్యుతి టీం వచ్చి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొమెంటోస్ అందుకుంటారు. మొమెంటోస్ తీసుకుని రండి. యా, ఎలా రాదండి వీసా, మీరు ఇవాళ కావాలి ఇక్కడ, మీ మాటలు వినాలి ఇక్కడ, అందుకనే వీసా వచ్చింది ఖచ్చితంగా. సో ఎస్, మీరు రావడం చాలా చాలా ఆనందదాయకం. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ రాజకీయ నాయకుల సమయం అనేది చాలా చాలా విలువైనది. అలాంటి విలువైన సమయాన్ని ఇక్కడ తెలుగువారి కోసం ఆయన ఇచ్చి ఇంత దూరం వచ్చినందుకు మరొకసారి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఓకే, ఒక పిక్చర్ ఆఫ్టర్ దిస్. ఒక ఫోటో కోసం. ఒక్క నిమిషం సార్, మీరు ఇంకొంచెంసేపు మేము వేదిక మీద ఉంచాలనుకుంటున్నాం. హరీష్ గారిని లేదు సార్, అంతే. హరీష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, మన ఎంపీ గారిని. అలాగే అప్పలనాయుడు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మన మెల్బోర్న్
తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. వైస్ ప్రెసిడెంట్ సుమ గారిని అలాంగ్ విత్ ఆల్ ద కమిటీ మెంబర్స్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి ఫర్ వన్ ఫోటో ఆప్. ఒక ఫోటో ఆప్ కోసం సో మెల్బోర్న్ తెలుగుదేశం పార్టీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అప్పలనాయుడు గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సార్ ఆఫ్టర్ దిస్ ఒక 2 నిమిషాలు. సో శ్రీకాంత్ గారు, సుమ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వాణి గారు, సుమ గారు ప్లీజ్ జాయిన్. సుష్మిత గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆదిత్య కనకాల గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. కేవి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సురేంద్ర గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఐ నో, నాకు తెలుసు, అండ్ మీరు ప్లీజ్ జాయిన్ అవ్వండి. రండి శ్రీకాంత్ గారు ప్లీజ్. ఓకే ఓకే సో ఇప్పుడు మెల్బోర్న్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన మన లీడర్స్, మన నేతలు, వారికి ఒక చిరు బహుమతి అనమాట. వన్ మొమెంటో. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ గారు మీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాము హరీష్ గారికి. ఫాస్ట్గా అండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ప్లీజ్ జాయిన్. సార్ మీరు మాకు వచ్చి బోలెడని జ్ఞాపకాలు ఇచ్చారు, మీకు కూడా ఒక జ్ఞాపకం అలా. సుమ గారు చూసారండి ఎన్ని పనులు జరుగుతున్నాయో ఇక్కడైతే, ఎంత కష్టపడుతున్నారో ఒక ప్రోగ్రామ్ని చేయడానికైతే. ఖచ్చితంగా ఇంతమందిని కలపాలి, ఇన్ని ఆర్గనైజ్ చేయాలి అంటే చాలా సమయం అండ్ చాలా కష్టం ఉంటుంది. సో దానికి ఫలితాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు ప్రాపర్ వన్ పిక్చర్. ఒక ఫోటో కోసం శ్రీకాంత్ గారిని ఫోటోలో కనిపించేలా నుంచోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇందాక నుంచి వెనకే ఉంటున్నారు. కమిటీ మొత్తం అందరూ ఎక్కడున్నారు? వచ్చారా? ఓకే, ఇంకా మిగతా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ ప్లీజ్ జాయిన్ అండి. సార్ ఇవి జాగ్రత్తగా మీ కార్లో పెట్టించేద్దాం సార్. యా యా ఓకే. ఓకే, ఓకే. నెక్స్ట్ తారక్ సేవా సమితి మెంబర్స్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. గోకుల్, భరత్, రంజిత్, నవీన్, ఇంకెవరున్నా వచ్చేసేయండి ఆ సమితికి సంబంధించి. నితిన్ గారు ప్లీజ్ జాయిన్ స్టేజ్ అండి. నితిన్ గారిని నేను ఇప్పుడు 4వ సారి ఇన్వైట్ చేస్తున్నట్టున్నాను. మోహన్ గారు ప్లీజ్ జాయిన్. సుమంత్ గారు ప్లీజ్ జాయిన్ స్టేజ్ అండి. తారక్ సేవా సమితి నుంచి భరత్ గారు ప్లీజ్ జాయిన్ స్టేజ్. గోకుల్ గారు, రంజిత్ గారు ప్లీజ్ జాయిన్ స్టేజ్ అండి. సో ఓకే, మరొకసారి మన పలమనేరు ఎమ్మెల్యే గారు
అమర్నాథ్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అప్పలనాయుడు గారికి, హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నన్ను మరీ అంత ఫేమస్ చేయాలని అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఆఫ్టర్ దిస్ పిక్చర్ మనకి ఇంకొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి, లోకల్ టాలెంట్ పర్ఫార్మెన్సెస్. వాటిని కూడా మనం వీక్షిద్దాం బికాస్ పిల్లలు చాలాసేపటి నుంచి రెడీ అయి వెయిట్ చేస్తున్నారు. సో ఎస్, అలాగే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా ఇంత చక్కగా జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం స్పాన్సర్స్. సో ప్లాటినం స్పాన్సర్స్ ల్యాంకో హోమ్స్కి, ద ఫుడ్ స్క్వేర్కి అండ్ శ్రీనివాస్ తాటా గారికి, అలాగే గోల్డ్ స్పాన్సర్స్ లెగసీ రియల్టర్స్కి అండ్ శ్రీనివాస్ బ్లైండ్స్కి, ఏఎంఎస్కి అండ్ అలాగే కార్ ఫిక్స్, సెటాడిల్ అండ్ జింగ్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే ఫుడ్ స్పాన్సర్స్ సింప్లీ ఇండియా, శ్రీ ద్వారకా, పులావ్ స్పేస్ అండ్ వేదిక, పిజ్జా హట్, కేసరి అండ్ స్పైస్ కిచెన్. మీరు రావడం చాలా చాలా ఆనందదాయకం. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ రాజకీయ నాయకుల సమయం అనేది చాలా చాలా విలువైనది. అలాంటి విలువైన సమయాన్ని ఇక్కడ తెలుగు వారి కోసం ఆయన ఇచ్చి ఇంత దూరం వచ్చినందుకు మరొకసారి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి.